సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు మీరు. సరే, ఈసారి కూటమి అంటే గత ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేక పవనాలు కూటమికి వచ్చిన అనుకూల పవనాలతో మంచి మెజార్టీ అధికారంలో ఉన్నారు. మొలకల చెరువు అక్కడ హైవేకి పక్కనే మీ టీడీపీ జయచంద్రారెడ్డి ఇంటికి కూతవేటి దూరంలోనే పాత డాబాను ఒక డెన్నుగా మార్చుకొని కల్తీ అక్రమ మద్యం తయారు చేస్తుంది. మీ వాళ్ళు కాదంటారా? కాదు సార్, మా పార్టీ సంబంధించిన క్యాండిడేట్ జయచంద్రారెడ్డి, ఆయన పిఏ రాజేష్ పేరు ఉందని తప్ప ఆయనకు చుట్టుకుంటాను దిగిని ఆయనకి ఈ వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, బయట ఆయనకు చాలా బిజినెస్ లో ఇక్కడ యుగాండాల ఫారంలో ఈ రాష్ట్రంలో పెట్టాల్సిన అవసరం ఏముంది సార్? చేయాలనుకుంటే పక్కనే కర్ణాటక బార్డర్ ఉంది, చేయొచ్చు కదా. ఒకసారి చూడండి మీరు, ఆయన ఎవరు నాకు తెలియదు సార్. 100% ఇంత మాట్లాడ మీరు 100% మీరు స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా కనిపిస్తున్నారు. మీరు ఏమి రియల్ గా తెలియదు లేదండి, మీరు కమలాసన్ అండి, రియల్ గా తెలియదు. దశావతారాలు నేను అసలు ఆయన నేను తెలిసేమో, ఆయన అడగండి, నేను తెలిసిండొచ్చు. నాకు ఈ కండువా ఏదండి? మా కండవనే, మీ కండువా. ఓకేనా, రైట్. ఈ పక్కన ఉన్నది ఎవరండి? మల్లికార్జున నాయుడు అండి సార్, సీడ్ మల్లికార్జున నాయుడు. ఓకే, రైట్, బాగా చెప్పి. ఇది ఎవరు క్యాండిడేట్? ఏ క్యాండిడేట్? మా పార్టీ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి. జయచంద్రారెడ్డి. ఓకే, ఇది ఎవరుండది? మా బాస్ సార్, మా బాస్. ఇక్కడ బీ ఫామ్ తీసుకుంటున్నాడు ఎవరు? జయచంద్రారెడ్డి గారు. పక్కన చూసే సీడ్ మల్లికార్జున ఉన్నాడు. సరే, ఆయనకు సంబంధం లేదనుకోండి. ఇది ఈడున్నది ఈరోజు అక్రమ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు, విజయవాడకు సంబంధించిన జనార్దన్. మీరు స్వాతి ముత్యంలో కమలాసన్ కన్నా డబ్బులుగా నటిస్తున్నారు. ఆయన ఫోన్ చేయండి, ఇప్పుడే స్పీకర్ పెట్టండి. ఆయన ఉగాండాలో జయచంద్రారెడ్డి గారు, ఈయన ఇంకొక రెడ్డి ఉన్నాడు, మళ్ళా ఆ పేరు ఎందుకులేండి నాకు ఇప్పుడు. ఆ రెడ్డి అంతలో హ్యాపీగా సేద తీరుతున్నారు. ఓకేనా. ఇప్పుడు ఈయన పసుపు కండువా కప్పుకొని పాపము ఈయన దగ్గర ఉన్నాడు. ఈయన విజయవాడ వ్యక్తి, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాడు. అంటే జయచంద్రారెడ్డికి తెలియకుండానే జయచంద్రారెడ్డి బినామీని అక్కడ బినామీగా పెట్టుకొని రాజేష్ పిఏని పెట్టుకొని జనార్దన్ రావు అక్కడ వచ్చేది ఒకవేళ వస్తే ఎంత వస్తుంది సార్? ఆ లిక్కర్ దాంట్లో 10 లక్షలు 20 లక్షలు రోజుకి ఎందుకు వస్తుంది సార్? ఏం సార్ ఎక్స్చేంజ్ ఏమన్నా నిద్రపోతా ఉందా? ఒక్క మాట సార్, ఎక్స్చేంజ్ అధికారులు ఏమన్నా నిద్రపోతారా? మా చంద్రబాబు సార్ వస్తే ఎస్పీలకు కలెక్టర్లకు మన్నే చెప్పినాడు, మీరు చూసినారో లేదో. ఎవరు జైనా ఏం చేసినా మా పార్టీ వాళ్ళైనా మీరు తప్పు చేస్తే ఉపేక్షించద్దు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పు పట్టట్లేదు, లోకేష్ గారిని నేను తప్పు పట్టడం లేదు, పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడం లేదు. వాళ్ళు చాలా సిన్సియర్ గా రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ 5 ఏళ్ళు అమరావతిని పూర్తి చేయాలి, రాజధాని పూర్తి చేయాలా, ఇంకా డెవలప్ చేయాలా, పరిశ్రమలు తీసుకెళ్ళాలి. కానీ స్థానిక నాయకులు తప్పిదాలు మీరు ఒప్పుకోండి. స్థానిక నాయకులు ఒక్కటి నన్ను కంప్లీట్ చెప్పిండి. స్థానిక నాయకులు చేస్తున్నారు, అధిష్టానానికి తెలుసో తెలియకుండానో ఇంకొకరి మద్దతుతోనో చేస్తున్నారు. ఇక్కడ అది ప్రభుత్వానికి చుట్టుకుంటోంది, ప్రభుత్వం స్పందించింది. కానీ జయచంద్రారెడ్డికి సంబంధం లేదు అంటే కేసులో లేనంత మాత్రాన జయచంద్రారెడ్డి ఇంటి నుంచి గట్టిగా అరిస్తే ఫ్యాక్టరీలోకి వినిపిస్తుంది, ఫ్యాక్టరీలో గట్టిగా వినిపిస్తే ఇంటికి వినిపిస్తుంది. నాకు తెలిసి ఆ కర్మ ఆయనకు లేదు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నేను ఆయన బయట బిజినెస్ ఈ రాష్ట్రంలో ఎవరు గాని టీడీపీ వాళ్ళు చేయాలంటే కూడా భయం అవుతుంది. సరే, సంబంధం లేదు కదా ఆయనకు. కేసులో A1 గా ఉన్న జనార్దన్ రావు ఆయన అంటే ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ఎందుకు? జనార్దన్ రావుకు పార్టీకి సంబంధం లేదు. నిన్న ఇబ్రహీంపట్నంలో ఒక డంపు ఆయనకు వ్యక్తిగతంగా జయచంద్రారెడ్డికి జనార్దన్ రావు ఉండొచ్చు, కానీ జనార్దన్ రావు గాని జయచంద్రారెడ్డి గాని ఏ పొద్దు ఏ కేసు లేరే, ఏ ధర్నాలు లేరే. ఏదో క్యాస్ట్ ఈక్వేషన్ కు తంబలపల్లిలో మరుసరెడ్లు ఎక్కువగా ఉండాలని ఏదో ఈక్వేషన్ లో టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అంతే. జనార్దన్ రావు రెడ్డి, జనార్దన్ రావు ఎవరో కూడా నాకు తెలియదు సార్. నిన్న మొన్న వీడియోలు చూసిన నాకు సంబంధం లేదు, జయచంద్ర రెడ్డికి లేదని ఏడో ఒక వీడియో చూసిన నేను అంతే. ఓకే, మరి A1 ఎలా పెట్టారు పోలీసు వాళ్ళు? సార్ ఎంత మంది ఉన్నా కూడా ఇంకా నేను చెప్తాను లేదా, ఎక్సైజ్ వాళ్ళు ఇంకా జిల్లాలో ఎవరు పెద్ద పెద్ద లీడర్లు తలకాయలు ఉన్నా కూడా అందరినీ కేసులో పెట్టి అందరినీ జైల్లో వేయాలి సార్. నా కోరిక కూడా అదే, నా కోరిక కూడా అదే.
అది ఎంత క్లియర్ అన్నా ఉన్నవాడు సంబంధం లేదు. వైసీపీ వాళ్ళది లిక్కర్ కేసు, నేను వైసీపీ దొరికారండి. మదనపల్లి టీడీపీకి సంబంధించిన షాపులు 8 ఉన్నాయి. 8 షాపులలోనూ 4 నెలల నుంచి 99 రూపీస్ చీఫ్ లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్స్ 4 నెలల నుంచి డిస్టరీ నుంచి లిఫ్ట్ చేయట్లేదంట. అంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఒకటే టాస్క్, మదనపల్లిలో ఎంత మందికి ఇచ్చినా కూడా అందరి మీద కేసు కట్టి లోపలేండి. ఓకే, దీంట్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది మీ పార్టీకి చెడ్డ పేరు కాదా? ఇది మా పార్టీకి చెడ్డ పేరు. అంటే పిఏ చేసినాడు సార్, ఏం చేసినాడు అని మాకు తెలియదు. మీ ఒక ఆయన వచ్చాడు సంఖ్యలో డైరీ పెట్టుకుని మీరు ఇచ్చే పేపర్లు తీసుకుని వచ్చాడు. ఆయన మీ పిఏనా? మీకు తెలియకుండా ఏమైనా చేస్తాడా సార్? నేను అట్లా పని చేయను. అది జయచంద్రారెడ్డి ఆడవాళ్ళ మారి బతకని అది చిన్నబాబు అంటే మగోడు లాగే మాట్లాడాలి. జయచంద్రారెడ్డికి తెలియకోకుండా పిఏ రాజేష్ మొలకల్ చెరువులో ఆంధ్ర వైన్స్ కొంచెం ఫైనాన్షియల్ మంచి సంబంధాలు ఆయన ఫైనాన్షియల్ వెల్ అనేది నాకు తెలుసు. కానీ ఇటువంటి చిల్లర దీనికి వస్తాడనేది మాత్రం నేను అనుకోను సార్. చెప్తున్నానండి, అందుకే కదా పార్టీ సార్ కనీసం పార్టీ ఎవరికి చేదు బాబు గారు పార్టీ కనీసం ఆయనకి ఏమన్నా అడిగిందా? ఏం లేదు, డైరెక్ట్ గా సస్పెండ్ చేసినాడు సార్. మంచి పని చేశారు, మంచి పని. మేము కూడా సంతోషపడతాం. తప్పు చేసేవానికి ఈ నియోజకవర్గం కాదు సార్, 175లో ఎవడు తప్పు చేసినా కూడా ఈ మాదిరిగా సస్పెండ్ చేయాలి. ఒక బీసీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే ఒక బీసీ నాయకుడిని శంకర్ యాదవ్ ని పక్కన పెట్టి ఒక బలవంతుడైన ఒక గొప్ప కుటుంబం నుంచి ఏవి కుటుంబానికి చెందిన ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని కాదని జయచంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చింది మీ పార్టీ. అలాంటి ఎంత జాగ్రత్తగా పనిచేసుకోవాలి. తంబల్లపల్లి అంటే టీడీపీ కోట లాంటిది. అలాంటి కోటలో ఇలాంటి గలీజు పనులు చేస్తారా? ఈ చెత్తల వల్ల మాకు కూడా పార్టీకి చెడ్డ పేరు సార్. నేను జయచంద్రారెడ్డి కేసులో లేకపోవచ్చు. జయచంద్రారెడ్డికి తెలియకుండా ఎలా జరిగింది ఇది? రాజేష్ అంత గుండెలు తీసిన బంట నాయకుడికి తెలియకోకుండా మద్యం షాప్ ఎలా నిర్వహిస్తాడు? ఈ దాంట్లో ఎలా పాల్గొంటున్నాడు? సీఎం గారు క్లియర్ గా నిన్న కూడా చెప్పడం జరిగింది సార్, ఎస్పీ గారికి కూడా ఎవరున్నా కూడా అందరినీ కేసు కట్టి లోపలేసేయమని. మదనపల్లిలో కూడా 8 షాపులు ఎంతమంది డైరీ దొరికింది. 78 పేర్లున్నాయంట. ఎవరెవరు ఆ పెద్దోళ్ళు తెలీదు. ఆ పెద్దలందరికీ కూడా మీకేం లేదు కదా? మనకు లేదు. నేను అట్లా దానికి పోను సార్. అట్లా సార్, నేను రియల్ ఎస్టేట్ చేసినా కూడా లీగల్ గానే చేస్తా అంట. ఎక్కడైనా కూడా అప్రూవల్స్ తెచ్చి చేస్తా అంట. వేరే వాళ్ళు భూమి ఎగ్గొట్టేది కానీ డీకేట్ ఆక్రమించేది కానీ ఇట్లా చేసి నాకు ఈ రాష్ట్రం అయితే కర్ణాటకలో చేసుకుంటా. ఇక్కడికైతే కర్ణాటకలో చేసుకుంటా. జయచంద్రారెడ్డి మద్యం గురించి సార్ నేను మాట్లాడలేదు సార్. ఎందుకంటే ఏం లేదు సార్, నేను ఏదన్నా పాపం ఎవరన్నా విఆర్ఓలు వీళ్ళు లెటర్ ట్రాన్స్ఫర్ లెటర్లు అడిగితే నాకు మదనపల్లి కంటే పాపం లెటర్లు ఇచ్చినాడు. మనం ఉండేది మాట్లాడుకోవాలి సార్. ఇటు పొంగనూరు కావచ్చు, ఇటు తంబలపల్లి కావచ్చు. నేను ఏదైనా కార్యకర్తలకే చెప్తా సార్. నేను మళ్ళీ వైసీపీకి అసలు చెప్పను సార్. నేను నా బ్లడ్ లోనే లేదు అది. నేను వైసీపీ కార్యకర్తలకు సపోర్ట్ వస్తే బ్లడ్డే లేదు సార్ నాది. ఉంటే ఓపెన్ గా చెప్పేస్తా. అయితే ఏమైతుంది సార్? ఇప్పుడు జయచంద్ర అక్రమ మద్యం తయారీ విషయంలో జయచంద్రారెడ్డి గారిని సస్పెండ్ చేయడంతో పార్టీలో వ్యాక్యూమ్ ఏర్పడింది. బోర్డు పెట్టేశారు కదా, తంబల్లపల్లెకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావాలి అని. ఎట్లా కావాలి కదా సార్? కావాలి అని దానికి శ్రీరామ్ చిన్నబాబు గారు దరఖాస్తు చేసుకున్నారంట. నేను చేసుకోలేదు సార్. నా ఫస్ట్ ఓట్ అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళకే. ఎందుకంటే డబ్బు పార్టీ పెడతా సార్. ఇప్పుడు ఎందుకంటే సార్ లాస్ట్ టైం ఎలక్షన్ నేనే వాళ్ళని పిలిచిన మధ్యర్థం నడిపిన ఏదో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చి కొంచెం బ్యాక్ పోయినారు. ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫాదర్ దుమ్మా శంకర్ రెడ్డి గారి బాడీ మోసిన ఘనత మా తెలుగుదేశం పార్టీది ఆనాడు. తెలుసు. మా కోరిక ఏమంటే నాకేం ఈరోజు కాకపోతే 7వ తాను ఇస్తారు. నాకు ఇంకా వయసు ఉంది, నాకు పార్టీ బతకలేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొన్న చేసిన మిస్టేక్ మూడు గెలిచింది. పొంగునూరు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, తంబలపల్లి కావచ్చు. 3 ఓడించాలనే సార్ నా ధ్యేయము. నేను చంద్రబాబు సార్ గారికి ఎలక్షన్ 3 నెలలు మునిపి చెప్పు వచ్చిన పార్లమెంట్కి వాళ్ళు ఇద్దాం సార్, తంబలపల్లికి వీళ్ళకి చేద్దాం, పొంగునూరు వాళ్ళకి చేద్దామన్నాడు. మళ్ళీ ఏదో ఇది డిస్టర్బెన్స్ అయిపోయింది సార్. ఒక పక్క బీజేపీ అలయన్స్, ఒక పక్క ఇది ఎంత రాంగ్ అయిపోయింది సార్. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మీ పార్టీ కావచ్చు, మీ పార్టీకి అనుబంధంగా ఉన్న పత్రికలు కావచ్చు, కొన్ని ఛానళ్ళు కూడా జయచంద్రారెడ్డి వైసీపీ వ్యక్తి, ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి వాళ్ళ అనుచరుడు, ఆయన ఇక్కడ కోవర్టుగా వచ్చి ఇదంతా చేశాడు పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికి అనేది అంటున్నారు. ఏం లేదు సార్, ఏదో పార్టీ ఒక ఈక్వేషన్ లో అక్కడ ఇచ్చింది, ఇక్కడ మీకు తెలుసు ఏ ఈక్వేషన్ నడిచిందో. వాళ్ళ వ్యాపారాలు వ్యక్తిగతంగా పాత ఉండొచ్చు, దాన్ని తీసుకొచ్చి దీనికి వృద్ధి అయితే ప్రసక్తి లేదు. కానీ పార్టీలో ఆయన అయితే నాకు తెలిసి అట్లా చిల్లర వ్యవహారాలకు
పడాడు. ఎందుకంటే నేను దగ్గరగా చూసిన, నాకు ఆయనకు ఎలక్షన్ అప్పటి నుంచే పరిచయం కదా సార్. చూడలేదు పాపం రాజేష్ ఆయన తెలియకుండా ఏదో చేసేసాడు రాజేష్ కింద పాపం. ఎవరన్నా జనార్దన్ రావు కూడా ఆయన వెంట నిత్యం తిరిగే జనార్దన్ రావు కూడా జయచంద్ర రెడ్డికి ఏం తెలియకుండా పాపం సైలెంట్ గా వాళ్ళ ఇంటి ఎదురుగా పెట్టుకొని చేశారు కాదు సార్, అట్లంతా లేదు. నాకు తెలిసి జయచంద్రారెడ్డి ఈ పని చేయడు, చేయడండి పాపం. కానీ తప్పుంటే సార్ ఎవరినైనా సరే లోపలేసేయండి. ఓకే. ఆల్రెడీ మా సార్ ఆల్రెడీ ఎక్సైజ్ వాళ్ళకి నిన్న చెప్పేసినాడు, ఎస్పీ గారికి చెప్పినాడు, ఎవరిని వదిలే ప్రసక్తి అయితే లేదు సార్, లేదు. లేదు. ఓకే. ఉమ్.